కేరళలో సినీ నటిపై జరిగిన లైంగిక దాడిని భారతీయ చిత్ర పరిశ్రమ ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే ఇదే మొదటి సంఘటన అనుకుంటే పొరపాటే. తమకు సైతం గతంలో ఎదురైన ఇటువంటి అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహిళల పట్ల ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు బాధితులు. కేరళలో సినీ నటిని కొందరు కిడ్నాప్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా నటీనటులు స్పందిస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలను సమాజం భిన్నంగా చూస్తుందని, మిగతా రంగాలతో పోల్చుకుంటే ఇక్కడ వేధింపులు ఎక్కువగానే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆఖరికి స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదు. గతంలో ఇంటర్వ్యూ కోసం ఓ ఛానల్కి వెళితే అక్కడి ప్రోగ్రాం హెడ్ తనను అసభ్య పదజాలంతో వేధించాడంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది వరలక్ష్మి. మరోవైపు పోకిరీలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది కేరళ ప్రభుత్వం. రాష్ట్రంలో 2000 మంది రౌడీలను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సీఎం విజయన్. చిత్ర పరిశ్రమ అనేసరికి పగలు రాత్రి అనే తేడా ఉండదు. లొకేషన్లలో షూటింగ్లు, స్టూడియోలలో డబ్బింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు నిరంతరం సాగుతుంటాయి. ఇక్కడ పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తుంటారు. ఒక్క చిత్ర పరిశ్రమే కాదు, మహిళలపై లైంగిక దాడులకు అవకాశం ఉన్న ప్రతి చోట వారి భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆలోచన సరళిలో మార్పు రావాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.